Hello Titians. Today's movie is Dark, directed by KG Balasubramani. ఇది 2013లో వచ్చిన కొహరెన్స్ మూవీకి అడాప్టేషన్. తమిళ్లో బ్లాక్ అనే టైటిల్తో రిలీజ్ అయి ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్లో తమిళ్లోనే లాస్ట్ ఇయర్ స్ట్రీమింగ్ అయింది. ఇప్పుడు తెలుగు డబ్బింగ్లో డార్క్ అనే టైటిల్తో అవైలబుల్గా ఉంది. మూవీ ప్లాట్ ఏంటంటే కొత్తగా పెళ్ళైన యంగ్ కపుల్ వాళ్ళ మ్యారేజ్ని పీస్ అండ్ ప్రైవసీతో స్టార్ట్ చేయాలని ఒక ఐసోలేటెడ్ కమ్యూనిటీకి షిఫ్ట్ అవుతారు. అక్కడ వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని సూపర్ న్యాచురల్ ఫోర్సెస్ని ఫేస్ చేస్తారు. ఆ ట్రాప్ నుండి వాళ్ళు ఎలా బయటపడ్డారు అనేది మీరు మూవీలో చూడొచ్చు. ఈ మూవీ చూస్తున్నంతసేపు స్క్రిప్ట్ నరేషన్ అప్పుడు యాక్టర్స్ రియాక్షన్ ఏంటా అనిపిస్తుంది. ఫ్యూచర్ కి టైం ట్రావెల్ అనుకునే లోపే పాస్ట్ కి టైం ట్రావెల్ అనేలా ఒక సీన్. ఇదే కదా అని మైండ్ లో ఫిక్స్ అయ్యే లోపు ప్యారలల్ టైం కాన్సెప్ట్ అనేలా ఒక సీన్. ఓవరాల్ గా ప్యారలల్ టైం కాన్సెప్ట్ ని మల్టిపుల్ లూప్స్ అండ్ టైం ట్రావెల్ తో బ్లెండ్ చేసిన యూనిక్ అటెంప్ట్ ఇది. సో అందరికీ సెట్ అవ్వదు. ఇలాంటి కాన్సెప్ట్ థ్రిల్లర్స్ లో ఇంట్రెస్టెడ్ అయితేనే పిక్ చేసుకోండి. లేదంటే మధ్యలోనే ఇదేం సినిమారా బాబు అని ఖచ్చితంగా అనుకుంటారు అండ్ ఆపేస్తారు కూడా. సో ఇంకా నా వరకు ఎలా అనిపించిందో చెప్పమంటే నాకు పర్సనలీ నచ్చింది మూవీ. ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇంకా మూవీలో నాకు నచ్చిన ఆస్పెక్ట్స్ ఇంత మిస్టరీ మధ్యలో రిలేషన్షిప్ లో ఉండే వల్నరబిలిటీస్ అండ్ ట్రస్ట్ ఇష్యూస్ ని కూడా డీల్ చేయడం సూపర్బ్ గా అనిపించింది. ఈ టైం లూప్స్ లో వసంత్ మాట్లాడిన ఒక ప్రైవేట్ ఫోన్ కాల్ విన్న ఆర్యానా కోపంతో పోర్టల్లోకి సింగిల్ గా వెళ్ళిపోతుంది. ఇది క్యూరియాసిటీ రేస్ చేసే మంచి ప్లాట్ ట్విస్ట్ గా టర్న్ అవుతుంది. చివరికి వాళ్ళు కలుస్తారనేది ఆబ్వియస్, బట్ ఒక ట్విస్ట్ తో. అదేంటో మీరు మూవీలో చూడాలి. మంచి హై ఇచ్చింది ఆ ఎండింగ్. ఇంకా నచ్చని ఆస్పెక్ట్స్ కి వస్తే కాన్సెప్ట్ అండ్ ఎగ్జిక్యూషన్ ఎంత కాంప్లికేటెడ్ గా ఉన్నా మూవీ ఎండ్ కి వచ్చేసరికి మనం ఒక క్లోజర్ కోరుకుంటాం జనరల్ గా. బట్ ఈ మూవీ ఎండింగ్ లో మనకి అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరికిన ఫీలింగ్ అయితే కలగదు. అండ్ అలాగే అన్ని డాట్స్ కనెక్ట్ అయిన సాటిస్ఫాక్షన్ ఎక్కడో ల్యాక్ అవుతుంది. నెక్స్ట్ సాంగ్ పిక్చరైజేషన్ అండ్ ఫీల్ ఎందుకో కనెక్ట్ అవ్వలేదు. మూవీ రన్ టైం ఇంక్రీజ్ చేయడంలో తప్ప సాంగ్స్ కి పెద్ద రిలవెన్స్ ఏం లేదనిపించింది ఈ ప్లాట్ లో. కమింగ్ టు యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్, జీవా గారు సిరీస్ ఆఫ్ సెట్ బ్యాక్స్ తర్వాత ఒక మంచి రోల్ లో కంబ్యాక్ ఇచ్చారు. ప్రియా భవానీ శంకర్ గారు ఈజ్ ఆల్సో డీసెంట్. మూవీలో మోస్ట్లీ వీళ్ళిద్దరే ఉంటారు. క్రూషియల్ మూమెంట్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా స్టాండ్ అవుట్ అయింది అండ్ సినిమాటోగ్రఫీ అయితే టాప్ నాచ్ అనిపించింది. రివ్యూ ఎండ్ వరకు చూసిన వాళ్ళకి మళ్ళీ ఇంకొకసారి ఒక చిన్న డిస్క్లైమర్, మీరు స్ట్రెస్ రిలీఫ్ కోసం అయితే ఈ మూవీ స్టార్ట్ చేయొద్దు. రన్ టైం జస్ట్ అండర్ 2 hours అయినా ఇది రిలాక్సింగ్ కంటే బ్రెయిన్ కి టాక్సింగ్ గా ఉంటుంది. దట్స్ ఇట్ గైస్. వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడను. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. సైనింగ్ ఆఫ్, యోర్ లేట్ బ్యాక్ ఓటీటీఎన్.